కొడాలి నాని అంటే ఒకప్పుడు ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడు. ఎప్పుడు చూసినా ఎన్టీఆర్ వెంటే ఉంటాడు. కానీ గత కొంతకాలంగా ఎన్టీఆర్కు కొడాలి నాని దూరమయ్యారు అని చెప్పాలి. దూరం గురించి కాస్త పక్కన పెడితే చీటికి మాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తిట్టిన తిట్టకుండా తిడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా తాజాగా మరోసారి చంద్రబాబుపై నారా లోకేష్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తలోకి ఎక్కాడు. చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు కన్న కొడుకు నారా లోకేష్కు కూడా వెన్నుపోటు పడవడని గ్యారంటీ లేదని దారుణమైన కామెంట్ చేశాడు కూడా. అయితే కొడాలి నాని ఎంతగా రెచ్చిపోతున్నా ఎన్టీఆర్ మాత్రం సైలెంట్గానే ఉంటున్నారు. నోరు మాత్రం విప్పడం లేదు. రాజకీయాల గురించి ఆ విమర్శల గురించి నాకెందుకు అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ సైలెంట్గా ఉంటున్నారు ఎన్టీఆర్ గారు. ఇక పనిలో పనిగా చిరంజీవి గారి విషయానికి వస్తే చిరంజీవి గారు ప్రస్తుతం తాను చేస్తున్న కొత్త సినిమాలో భాగంగా బిజీగా ఉన్నారు అని సమాచారం. వీలైనంత తొందరలోనే చిరంజీవి గారి కొత్త సినిమాకు సంబంధించిన సమాచారం బయటకు వస్తుంది అని సమాచారం. ప్రమోషనల్ వీడియో గురించి కొంచెం ఆలోచించండి. టెంపుల్ రహస్యాలు ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు ఊరికొక దేవత. దేవుడెవరు? భయం, భక్తి, నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు. అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసులా? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి. మిస్ అవ్వకండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.